హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చెస్ట్ సైజుని బట్టి మన ఆర్మ్ రౌండ్ ఎంత ఉంటుందో చెప్పచ్చండి. ఆల్మోస్ట్ మామూలుగా 28 సైజుకి అయితే 12 ఇంచులు ఉంటుందండి సుమారుగా. 30 ఇంచులకైతే 30 ఇంచుల సైజ్ చెస్ట్ సైజుకి అయితే 13 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోద్దండి ఆర్మ్ రౌండ్. 32కి అయితే 14, 34కి 15, 36కి 16, 38కి 17, 40కి 18 సరిపోతుందండి. ఇవి నార్మల్గా ఉండి మెజర్మెంట్స్ అండి. ఇప్పుడు 28 చెస్ట్ సైజ్ ఉండి కూడా వాళ్ళ చేయి కనుక లూజ్గా కొద్ది లావుగా ఉన్నదనుకోండి, అప్పుడు ఆర్మ్ రౌండింగ్ అని మారుతుందండి. అంటే ఇప్పుడు 28 ఉందండి, 28 వాళ్ళకి సన్నగా ఉన్నట్టు ఉంటే 12 ఇంచులు సరిపోతుందండి ఆర్మ్ రౌండింగ్. అలా కాకుండా కొద్ది లావుగా ఉన్నదనుకోండి, 1 ఇంచు పెంచి పెట్టుకోండి, అంటే 13 ఇంచులు పెట్టుకోండి. ఇప్పుడు 30 సైజు ఉండి వాళ్ళకి ఆర్మ్ రౌండింగ్ వాళ్ళకి తగ్గట్టుగానే ఉన్నదనుకోండి, బాడీకి 13 ఇంచులు పెట్టుకోవాలండి. లేదు ఇంకొద్ది లావుగా ఉన్నది, కొద్ది లూజ్గా కావాలి అని అడిగినా ఒక 14 ఇంచెస్ పెట్టుకోండి, ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. అలా కాకుండా మనకు మామూలుగా చెస్ట్ సైజుని బట్టి మనకి ఆర్మ్ రౌండింగ్ తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక మ్యాక్సిమం ఉండి కొలతలు అయితే ఈ విధంగానే వస్తాయండి. ఈ కొలతలతో కనుక మనం కట్ చేస్తే సరిపోద్దండి. 32 కనుకోండి 14 ఇంచెస్ అయితే సరిపోద్ది. అంటే చంక రౌండ్ కట్ చేసేటప్పుడు ఎంత వస్తుంది అంటే 7.5 వస్తుందండి. కట్ చేస్తాం కదా, మనకి బ్యాక్ సైడ్ పార్ట్లోని ఫ్రంట్ సైడ్ పార్ట్లో కట్ చేస్తాం కదా, 7.5 వస్తుంది. 7.5 అయితే కరెక్టే సరిపోద్దండి. ఇది బ్లౌజ్కి వచ్చి చంక రౌండ్ అండి, కరెక్ట్గా సరిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. లేదు బాగా లావుగా ఉన్నది చెయ్యి, మాకు కొద్దిగా లూజ్గా కావాలి అనుకుంటే నేను ఇచ్చిన కొలతల కంటే ఒక్కొక్క ఇంచ్ లూజ్ పెట్టుకుంటే సరిపోద్దండి. మామూలుగా స్టాండర్డ్గా ఉండి మెజర్మెంట్స్ అయితే ఇవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.